హాయ్ అండి. బాడీ పార్ట్ కట్ చేయడం చెప్పాను కదా! ఇప్పుడు లేయర్స్‌కి మనం 3 లేయర్స్ పెడుతున్నామండి. 3 లేయర్స్‌కి మనం ఇవి కట్ చేయాలి. లేయర్స్‌కి ప్యానెల్స్ కట్ చేయాలి. 3 ప్యానెల్స్ కట్ చేయాలి కదా మనం. 3 లేయర్స్ అంటే ఇలాగ 3 వస్తాయి. ఇప్పుడు లేయర్ లెంత్ వచ్చేసి నేను నా మొత్తం టోటల్ లెంత్ 44 అండి. కుర్తీ లెంత్. నేను లేయర్ అనార్కలి కుడుతున్నాను. 3 లేయర్ అనార్కలి. దానికి లెంత్ వచ్చేసి 44. 44లో నేను 14 ఇంచెస్ మనం ఇది తీసేయాలి. ఇదేంటి బాడీ పార్ట్. బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసేస్తే మనకి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా కలిపాం కదా! స్టిచ్చింగ్‌కి 15 ఇంచెస్ పెట్టాము. 15 తీసేయండి. 14 తీసుకోవాలి. 14 ఇంచెస్ మనం బాడీ పార్ట్‌లోంచి మైనస్ చేసుకోవాలి. నేను 44 వరకు లెంత్ పెడదాం అనుకుంటున్నా. దాని నుంచి 14 ఇంచెస్ తీసేస్తే మనకి 30 ఇంచెస్. 30 ఇంచెస్ మనకి టోటల్ లెంత్ కావాలి. అంటే ఒక్కొక్క లేయర్ లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ పడుతుంది. 10 ఇంచెస్ సెకండ్ లేయర్ 10 ఇంచెస్, థర్డ్ లేయర్ 10 ఇంచెస్ కలిపితే మొత్తం 30 ఇంచెస్ అవుతుంది. ఆ 30 ప్లస్ బాడీ పార్ట్ 14 కలిపితే 44 ఇంచెస్. నేను 44 ఇంచెస్ వరకు నేను లెంత్ పెడదాం అనుకుంటున్నాను. అంటే 10 ఇంచెస్ ఒక్కొక్క లేయర్ లెంత్ 10 ఇంచెస్ పెట్టాలి. అలాగే మన స్టిచ్చింగ్‌కి 1 ఇంచ్ పెట్టాలి. పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి. కింద ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి. కాబట్టి మనం మొత్తం 11 ఇంచెస్ పెట్టాలి. టోటల్ లెంత్ 11 ఇంచెస్. లేదు మనకి ఇంకా కొంచెం పొడుగు కావాలి అంటే నేను 46 వరకు పెడితే గనక 46 మైనస్ 14 చేయాలి. పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. బాడీ పార్ట్ 14 ఇంచెస్ మైనస్ చేసేస్తే మనకి 32 ఇంచెస్ వస్తుంది. 32 డివైడెడ్ బై 3 చేయాలి. 32 డివైడెడ్ బై 3 చేస్తే అలాగా మనం డివైడెడ్ బై చేసుకుని 3 కల్లీస్ కాబట్టి 3 ప్యానల్స్ కాబట్టి 3 చేసుకోవాలి. నేను ఇప్పుడు 44 చేస్తున్నాను కాబట్టి 44 మైనస్ 14 తీసేస్తే 30 ఇంచెస్ అండి. 30 డివైడెడ్ బై 3 అయితే 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచ్కి మళ్ళీ మనం పైన స్టిచ్చింగ్కి కింద స్టిచ్చింగ్కి కలిపి 1 ఇంచ్ పెట్టుకోవాలి. అంటే 11 ఇంచెస్ మనం కల్లి విడ్త్ లెంత్ కావాలి. 10 ఇంచెస్ 11 ఇంచెస్ 11 ఇంచెస్కి మనం పెట్టుకుని కట్ చేసుకోవాలి. పైన మనం స్ట్రైట్గా ఉంటే పర్వాలేదు, లేదంటే స్ట్రైట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు నేను 11 ఇంచెస్కి పెడుతున్నాను. ఇక్కడ కూడా 11 ఇంచెస్ పెట్టి మనం ఇది కట్ చేసుకోవాలి. చూసారు కదా 11 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. పెడితే 11 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి మనం ఒక పార్ట్ కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది. ఇలాగా మనం 9 పార్ట్స్ తీసుకోవాలండి. ఇలాంటివి 11 ఇంచెస్ చొప్పుని. ఇలాగే ఇంకో పార్ట్ సేమ్ విడ్త్ తోటి ఇలాగా తీసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా థర్డ్ లేయర్
మనకి ఇది విడ్త్ ఎక్కువే ఉందండి. ఒకవేళ సరిపోకపోతే ఇందులోంచి కూడా మనం క్లాత్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి విడ్త్ చాలా ఎక్కువ. 3 లేయర్స్. ఫోర్ లేయర్స్ అయింది. ఇలాగా 9 లేయర్స్ వరకు తీసుకోవాలండి. ఫిఫ్త్ లేయర్ ఇది. హెచ్చు తగులున్నా పర్వాలేదు, తర్వాత మనం నీట్ చేసుకోవచ్చు. 5 ఇంకా 6 7 8 9 మొత్తం. చూసారు కదా, ఇది 7th లేయర్. ఇప్పుడు 8th. నైన్త్ లేయర్. సరే కదా, ఇలాగా మొత్తం లేయర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక లేయర్ అండి. చూసారు కదా, ఇది ఒక లేయర్ లో మనం సెంటర్ పార్ట్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇటు కూడా సెంటర్ పార్ట్ కుర్చీలు పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్ అయిపోద్ది. ఇలాగా చూసారు కదా, ఇలాగా దగ్గరగా మనం ఇలా కుర్చీలు పెట్టుకోవాలి. ఇలాగా ఇది మనం సూత్ తోటి కూడా పెట్టుకోవచ్చండి. కుర్చీలు నీట్గా వచ్చేస్తే. మిషన్ తోటి కుదరదని వాళ్ళు సూత్ తోటి కూడా పెట్టేసుకోవచ్చు. అంటే మనం రన్నింగ్ స్టిచ్ ఎలా ఇస్తామో అలా వేసేసుకోవచ్చు.
ఇది ఫస్ట్ లేయర్ అయిపోద్ది ఇలాగా. చూసారు కదా, ఇది ఇలా ఫస్ట్ లేయర్, ఇది ఇలాగా ఫస్ట్ లేయర్ అనిపించింది కదా. అలాగే దీని కింద మళ్ళీ సెకండ్ లేయర్, ఇది ఇలాగా సెకండ్ లేయర్. సెకండ్ లేయర్కి వచ్చేటప్పటికి మనం 2 పార్ట్లు పెడతాం. ఇలాంటివి 2 తీసుకుని సెంటర్ జాయిన్ చేసి ఇలాగా దగ్గరగా కుర్చీలు పెట్టుకొచ్చేస్తాం. ఇలాగా చూసారు కదా. ఇలాగా మనం 2 ఫస్ట్ పార్ట్ లో 1 వస్తుంది, సెకండ్ పార్ట్ లో 2 వస్తాయి, థర్డ్ పార్ట్ లో 3 పార్ట్స్ వస్తాయి. ఇది 1, ఇది 1.5. మనం సెకండ్ పార్ట్ లోకి ఒక హాఫ్ తీసుకుంటాం, బ్యాక్ ఒక హాఫ్ తీసుకుంటాం. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇది చూడండి, ఇది ఒక పార్ట్ ఫ్రంట్ కి, ఒక పార్ట్ బ్యాక్ కి కావాలి మనకి. ఇది చూసారు కదా, ఇది ఒక పార్ట్ ఫ్రంట్, ఇది ఒక పార్ట్ బ్యాక్. నెక్స్ట్ ఇందులో కూడా మనకు కొంచెం క్లాత్ తీసుకోవచ్చండి, ఇంత అక్కర్లేదు. ఇది ఎందుకంటే విడ్త్ ఎక్కువ, ఇది మనకి ఇంకో పార్ట్ కావాలి ఇందులో. ఓకే, మనకి ఎప్పుడు కూడా వేస్ట్ కన్నా ఒక 15 ఇంచెస్ ఎక్కువ ఉంటే చాలు. ఫస్ట్ పార్ట్ వేస్ట్ మనకి 8.5 వేస్ట్ అంటే 8.5 అంటే 2 వైపులా చూస్తే 17 ఇంచెస్, 17 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ లూజ్ అటు ఇటు కూడా, అంటే మనకి 3 ఇంచెస్, అంటే 17, 18, 19, 20 ఇంచెస్ విడ్త్ వేస్ట్ విడ్త్. ఆ 20 ఇంచెస్ కి ఇంకో 15 ఇంచెస్ కలుపుకోవాలి మనం. కలుపుకుంటే, ఎందుకంటే కుర్చీలు పెట్టాలి కదా, ఫ్రిల్స్ పెట్టాలి. ఫ్రిల్స్ పెట్టడానికి మనం ఒక 15 ఇంచెస్ కలుపుకుంటే 20 + 15 ఎంత అవుతుంది? 35 విడ్త్ ఉంటే చాలు. ఫస్ట్ లేయర్ కి 35 విడ్త్ ఉంటే సరిపోద్ది. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం కట్ చేసి అది మళ్ళీ మిగిలిన వాటిలోకి వేసుకోవచ్చు, మనకి క్లాత్ సరిపోకపోతే. చూస్తే 28.5 చూసారు కదా. 28.5 అంటే ఇందులో మనం 35 తీసేస్తే, ఇది 35 వరకు ఇందులో తీసుకుని మిగిలిన క్లాత్ మనం ఇంకో లేయర్కి వాడుకోవచ్చు, అంటే ఇంకో లేయర్లో తక్కువైతే వాడుకోవచ్చు. ఇందులో 35 వస్తుంది, బ్యాక్ పార్ట్ లో కొంచెం క్లాత్ వస్తుంది. ఇదిగో 35 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంత పార్ట్ మనకి ఇంత మనకి మిగిలిపోయింది. ఇది మనం కట్ చేసేసి నెక్స్ట్ పార్ట్కి వాడుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్ పార్ట్ లో కూడా ఇంత పార్ట్ వస్తుంది, అంటే మనకు ఇంకో లేయర్ రెడీ అయిపోద్ది. అలాగనమాట. ఇప్పుడు ఇది చూద్దాం, సరిపోకపోతే కనుక మనం ఇందులోది మనం 35 కట్ చేసేసుకోవచ్చు మిగిలింది. ఇది 35. ఓకే, దీనికి మళ్ళీ ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ కి, అంటే ఒక లేయర్ కి ఫస్ట్ లేయర్ కి వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్. ఇది ఫ్రంట్ బ్యాక్ చూసారు కదా, ఫస్ట్ లేయర్ కి ఫ్రంట్ బ్యాక్. ఇక్కడ చూస్తే మీకు ఇది తీసుకున్నాం కదా, ఇది మన బాడీ పార్ట్. చూసారు కదా, ఇది మన బాడీ పార్ట్. లైనింగ్ కట్ చేస్తాం కదా, ఆ బాడీ పార్ట్. చూసారు కదా, ఈ బాడీ పార్ట్ కి మనం ఒక లేయర్ ని ఇలా యాడ్ చేస్తాం. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇలా కుర్చీలు వస్తాయి, మనకి చిన్న ప్రిల్స్ వస్తాయి. అది మనకి ఈ బాడీ పార్ట్ కన్నా 15 ఇంచెస్ ఎక్కువ ఉంటే సరిపోద్ది. బాడీ పార్ట్ మొత్తం నేను చూస్తే 20 ఇంచెస్ వచ్చింది. 20 ఇంచెస్ కి ఒక 15 ఇంచ్ కలిపి మనం ఈ పార్ట్ తీసుకుంటాం. అంటే ఎందుకు? ఫ్రిల్స్ కి, ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి. ఓకే, ఇలా ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి ఒక లేయర్ అయిపోయింది. ఇది ఫస్ట్ లేయర్, ఫ్రంట్ బ్యాక్ కి ఫస్ట్ లేయర్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లేయర్ కి ఇదిగో ఇది సెకండ్ లేయర్ ఇక్కడ వస్తుంది. సెకండ్ లేయర్ కి మళ్ళీ ఫ్రంట్ బ్యాక్.
ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి. 35 ఇంచెస్ తీసేస్తే ఇంకా మనకి దగ్గర క్లాత్ చాలా మిగిలింది, ఫ్రంట్ బ్యాక్ కూడా. అంటే అక్కడ ఒక ఇది మిగులుతుంది. అది ఈ రెండిట్లకి మనం మళ్ళీ అటాచ్ చేయాలి. అప్పుడు సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్కి వచ్చేటప్పటికి మనకి థర్డ్ లేయర్, ఇది థర్డ్ లేయర్ చూసారు కదా, ఇది థర్డ్ లేయర్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో 35 ఇంచెస్ మనం తీసేస్తే దగ్గర 20 ఇంచెస్ దాకా మిగిలింది. ఫ్రంట్ పార్ట్ లో 20 ఇంచెస్, బ్యాక్ పార్ట్ లో 20 ఇంచెస్. ఆ 20 ఇంచెస్ మనం సెకండ్ పార్ట్ కి యాడ్ చేసేసుకోవాలి. సెకండ్ పార్ట్ కి ఆ 20 ఇంచెస్ ఫ్రంట్ కి, బ్యాక్ లో వచ్చిన 20 ఇంచెస్ బ్యాక్ కి యాడ్ చేసేసుకుంటే మనకి సెకండ్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ కి వచ్చేటప్పటికి ఇది థర్డ్ లేయర్ ఫ్రంట్, అలాగే థర్డ్ లేయర్ బ్యాక్, ఇది థర్డ్ లేయర్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఇక్కడ 1 లేయర్ పెట్టాం, ఇక్కడ 1.5 పెట్టాం, ఇక్కడికి వచ్చేటప్పటికి 2 పెట్టాలి. ఇక్కడ మనం ఇంకా 1 పెట్టాం, ఇది 1 ఫ్రంట్ కి 1 బ్యాక్ కి. ఇప్పుడు మళ్ళీ 2 లేయర్స్, ఇదిగో సరిపోయింది చూసారా, ఇది 2, ఇది 2. ఇప్పుడు సరిపోయింది కదా. మనకి కట్ చేసేటప్పుడు 9 పార్ట్స్ కట్ చేయమని చెప్పాను, మనకి 8 వచ్చాయి. 8 ఎందుకు వచ్చాయంటే నాకు విడ్త్ ఎక్కువ ఉంది, రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి విడ్త్ ఎక్కువ ఉంది. ఆ విడ్త్ మనకి ఫస్ట్ లేయర్ లో ఇంత విడ్త్ అక్కర్లేదు. ఈ ఫస్ట్ లేయర్ కి మనకు 35 ఇంచెస్ ఉంటే చాలు. ఆ మిగిలింది కట్ చేసి మనం సెకండ్ లేయర్ లో యాడ్ చేసుకోవాలి. ఇది మనకి 35 ఇంచెస్ వరకు ఉంచుకొని, ఇప్పుడు చూడండి ఇది బాడీ పార్ట్. ఇక్కడ బాడీ పార్ట్ మనకి 20 ఇంచెస్ ఉంది టోటల్. చూడండి ఇది బాడీ పార్ట్, టోటల్ కొలిస్తే మనకి 20 ఇంచెస్ ఉంది. ఇదిగో చూసారు కదా, దగ్గర 22 ఇంచెస్ ఉంది. చూసారా, 22 ఇంచెస్ దాకా ఉంది. ఇప్పుడు ఈ 22 ఇంచెస్ కి మనం ఇంకో 15 ఇంచ్ కలిపి మన బాడీ పార్ట్ కి ఫస్ట్ లేయర్ ఉంచుకుంటే చాలు. 22 కి 15 కలిపితే ఎంత, 37 ఇంచెస్ మనం ఇక్కడ ఉంచుకొని మిగిలింది మనం సెకండ్ లేయర్ లో వాడుకోవాలి. కట్ చేసి చూసారా, ఇదిగో ఇక్కడికి వచ్చింది 37, ఇదిగో ఇక్కడికి వచ్చింది 37, అంటే ఇంత పాటు మనకి మిగిలింది. ఇది మనం సెకండ్ లేయర్ లో వాడుకోవచ్చు కట్ చేసి. ఇది ఈ పార్ట్ మనం సెకండ్ లేయర్ లో వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ పార్ట్ కట్ చేసి సెకండ్ లేయర్. ఇలాగే మనకి బ్యాక్ లేయర్ లో కూడా ఇంత పార్ట్ వస్తుంది, సెకండ్ లేయర్ కి సరిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు ఇది కట్ చేసి మనం సెకండ్ లేయర్ లో పెట్టేసుకోవాలి. ఎందులో ఒక దానిలో మనం 37 ఇంచెస్ కి తీసేసుకొని మిగిలింది సెకండ్ లేయర్ లో యాడ్ చేసేయండి. అంతే, లేయర్స్ కటింగ్ అయిపోయింది. మొత్తం 9 లేయర్స్ వస్తే కనుక 9 లేయర్స్ సేమ్ లెంత్, మనం ఎంత బాడీ లెంత్ తీసేసి బాటమ్కి ఎంత పెట్టుకున్నామో అంతా మనకి లెంత్ పెట్టుకుంటూ 9 పీసెస్ తీసుకోండి. ఒకవేళ 9 పీసెస్ రాకపోతే కనుక ఇది విడ్త్ ఎక్కువ పన్నాం కాబట్టి మిగిలింది మనం ఫస్ట్ లేయర్ లోంచి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ లోంచి ఇదిగో ఈ పార్ట్ కట్ చేసేయాలి ఇలాగా. చూసారు కదా, ఇలా కట్ చేసేసాం. ఇప్పుడు ఇది ఏంటి, ఫస్ట్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ అని మనం రాసుకోవాలి. ఇది ఫస్ట్ పార్ట్, ఫస్ట్, ఓకే, ఫస్ట్ పార్ట్ ఇది, అప్పుడే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇది నేను కట్ చేశాను కాబట్టి ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్. ఇది ఇప్పుడు చూడండి, మీకు కుర్చీలు పెడుతూ వస్తుంది. ఇదిగో ఇంత మనకి ఎక్స్ట్రా మిగిలింది, మనకి ఉన్న లేయర్ కన్నా ఇంత మిగిలింది. ఇది ఇక్కడ మనం ఇలా కుర్చీలు పెట్టుకుంటూ చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేస్తాయి. అదంతా ఇక్కడ మనకు కవర్ అయిపోద్ది. చూసారు కదా, ఇలాగా. ఇక్కడ 1.5 ఇంచ్ మన కుర్చీలు ఇలా వస్తాయి. ఇలా పెట్టుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ పార్ట్ లోది.
ఇది మనం సెకండ్ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి కాబట్టి దీని మీద సెకండ్ పార్ట్ అని రాయండి. ఇది సెకండ్ పార్ట్ కి మనం అటాచ్ చేసుకునేది. అలాగే ఇందులోంచి కూడా ఇంకో దానిలోంచి కూడా సేమ్ విడ్త్ తోటి ఒకటి మనం తీసేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంత, అప్పుడు అది ఫస్ట్ పార్ట్ అయిపోద్ది. దీని అంతా మైనస్ చేసేస్తే సరిపోద్ది. చేశారు కదా. ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ అని రాసేయండి. ఇది సెకండ్ పార్ట్ కి అటాచ్ చేయాలి కాబట్టి మనం సెకండ్ పార్ట్ 2-3 చోట్ల రాసుకోకపోతే గమ్మున చెరిగిపోతే కనుక మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ మనం కట్ చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, ఫస్ట్ పార్ట్ 2 మనం దగ్గర పెట్టుకుందాం. అంటే ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. సరే, ఇవి మనం చేతితో కూడా పెట్టేసుకోవచ్చండి కళ్ళీలు రన్నింగ్ స్టిచ్ తోటి. ఇది లైనింగ్. చూసారు కదా, ఇవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఇదిగో ఇది హ్యాండ్స్ లైనింగ్ అది. అలాగే ఇది చూస్తే మెయిన్ ఫ్యాబ్రిక్, ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇవి ఫస్ట్ లేయర్ కళ్ళీలు. ఇప్పుడు సెకండ్ లేయర్, ఇది సెకండ్ లేయర్కి కళ్ళీ. ఇందులో ఫ్రంట్ ఒకదానికి ఇదిగో మనం అటాచ్ చేయవలసిన పార్ట్, అలాగే ఇంకొక బ్యాక్ పార్ట్ అటాచ్ చేయవలసింది ఇక్కడ ఉంది. సెకండ్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్కి వచ్చేసి 2 పార్ట్లు ఉండాలి. 2 పార్ట్లు ఇదిగో మొత్తం 9 ఇట్లలో 2 థర్డ్ లేయర్కి వచ్చేస్తాయి. అంటే ఫ్రంట్ 2 బ్యాక్ 2. ఇదిగో ఇది ఫ్రంట్ 2 బ్యాక్ 2. అంటే ఇప్పుడు ఫస్ట్ దానిలో 1 పార్ట్ వస్తుంది, సెకండ్ దానికి 1.5 పార్ట్ వస్తుంది, థర్డ్ దానికి 2 పార్ట్స్ వస్తాయి. ఇది 2 పార్ట్. చూసారు కదా, మొత్తం లేయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇలాగా స్టిచ్చింగ్ చెప్పాలి. ఇంతేనండి, లేయర్ ఫ్రాక్ కటింగ్, లేయర్ అంబ్రెల్లా కటింగ్. ఓకేనా, ఇవి మటుకు కుట్టేటప్పుడు మనం చేతితోటైనా కుట్టేయచ్చు, లేదా మిషన్ బాగా వచ్చు అనుకున్న వాళ్ళు మిషన్తో కూడా ఇలా కుర్చీలు పెడుతూ కుట్టేసుకోవాలి. ఇలా చిన్న కుర్చీలు ఇలా పెడుతూ కుట్టేసుకోవడమే. చూసారుగా, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి దగ్గరగా, అప్పుడు ఒకే దీనిలో వస్తుంది. ఓకే, ఇది మొత్తం రేపు స్టిచ్చింగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.